హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రొఫెషనల్ థంబ్నెయిల్ మొబైల్లో ఎలా చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రతి క్రియేటర్కి ఇది చాలా చాలా అవసరం. ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో ఇంత ప్రొఫెషనల్గా థంబ్నెయిల్ చేయొచ్చా అనే విధంగా నేను మీకు చెప్తాను. ఈజీ చాలా. పిక్సెల్ ల్యాబ్లో మన మొబైల్లో థంబ్నెయిల్ ఎలా చేయాలనేది చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లో ఉన్న పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను క్యాన్వాస్ సైజ్ సెట్ చేస్తున్నాను, అంటే థంబ్నెయిల్ సైజ్ 1280x720 ఓకే చేశాను. ఇందులో ఉన్న టెక్స్ట్ ఆప్షన్ తీసేసాను, డిలీట్ చేస్తాను. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఒక రెడ్ కలర్ సెట్ చేసుకుంటే బాగుంటుందని రెడ్ కలర్ సెట్ చేసేసాను. ఇదంతా టైం లెంత్ అవుతుందని అది కట్ చేశాను, షార్ట్ కట్ చేశాను. ఓకే, ఇప్పుడు ప్లస్ ఐకాన్ నొక్కి షేప్ తీసుకున్నాను, వైట్ షేప్ తీసుకున్నాను, అంటే రెడ్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ షేప్. సో ఈ వైట్ షేప్ కరెక్ట్గా మనకు ఎక్కడ వరకు కావాలో అక్కడ సెట్ చేసుకుంటున్నాను. నేను సెట్ చేసుకున్నాక ప్రతి ఒక్క దానికి మీరు లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకోకపోతే అవి మిస్ మ్యాచ్ అవుతాయి, అంటే కదులుతాయి, కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. సో దాని తర్వాత మనకు ఒక ఇమేజ్ కావాలి, అంటే ఒక మోడల్ ఇమేజ్ కానీ సంథింగ్ థంబ్నెయిల్లో మన థంబ్నెయిల్ కంటెంట్ చూపించడానికి. అంటే ఇప్పుడు మనం కనపడట్లేం కాబట్టి, మన ఫోటో పెట్టాలనుకోవట్లేం కాబట్టి ఏదో ఒక లేడీ పిఎన్జీ అని గూగుల్ క్రోమ్కి వెళ్ళి నేను సెర్చ్ చేశాను. ఇందులో మనకి ఏ ఇమేజ్ బాగా అనిపిస్తే ఆ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది బాగుంది అనిపిస్తుంది నాకు. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ అన్నాను. ఓకే, డౌన్లోడ్ అంటే ఆటోమేటిక్గా అది మన మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ నొక్కి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని తీసుకున్నాను. ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎరేజ్ కలర్లోకి వెళ్ళి ఆ వైట్ కలర్ని ఎరేజ్ చేస్తున్నాను. ఇక్కడ టాలరెన్స్ అండ్ స్మూత్ ఎడ్జెస్ మీరు అడ్జస్ట్ చేస్తూ కలర్ కీ చేసుకోవాలి. ఇక్కడ ఆమె టీత్ కూడా కట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ మీకు తీసుకెళ్తే మనకి అదంతా ప్రాబ్లం కాదు. సో నేను దానికి కూడా నేను లాక్ వేసుకుంటున్నాను. ఇప్పుడు రెండింటికి 2 లాక్లు వేసేసాను. ఇప్పుడు మనకు టెక్స్ట్ కావాలి. ఇప్పుడు నేను మామూలుగా తెలుగు కీబోర్డుతోనే టైప్ చేస్తున్నాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, అందరు చేసే మిస్టేక్ ఇది. నేను ఇలానే చేసుకుంటా అనేది నేను తెలుగు కీబోర్డ్తో టైప్ చేశాను. సో ఇప్పుడు దీనికి నేను ఫాంట్ అప్లై చేయాలి. సో ఫాంట్స్కి వెళ్తున్నాను. ఫాంట్స్కి వెళ్ళి మై ఫాంట్స్లో ఇవన్నీ అను ఫాంట్స్. ఇక్కడ అను ఫాంట్ సెలెక్ట్ చేస్తే మీకు ఏది అప్లై కాదు, ఎందుకంటే అను ఫాంట్ ఇంత ఈజీగా తెలుగు కీబోర్డ్లో టైప్ చేసి తీసుకొస్తే అప్లై అసలే కాదు. అను ఫాంట్ ఎలా అప్లై అవుద్దో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చెప్పాను. ఎలా అప్లై అవుద్ది? క్రోమ్లో యూనికోడ్ టు నాన్ యూనికోడ్కి వెళ్ళి దాన్ని కన్వర్ట్ చేసుకొని వర్డ్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు తీసుకొస్తే కానీ అవుతుంది. సో ఇది యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేసే విధానం. నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. సో ఆల్రెడీ నాకు కీబోర్డ్ వచ్చు కాబట్టి నేను ఫోటోపియాలో డైరెక్ట్ టైప్ చేస్తున్నాను. ఇది స్పీడ్గా చెప్పేస్తున్నాను. ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా నేను వీడియో చేశాను, అను ఫాంట్స్ రావాలంటే కీబోర్డ్ ఎలా నేర్చుకోవాలి అనేది. సో అది కూడా మీరు చూడపోయి ఉంటే దయచేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఇది కూడా స్లోగా చెప్తే వీడియో చాలా అంటే చాలా లెంతీ అవుతుంది. సో కాబట్టి దీన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో టైప్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏం టైప్ చేస్తే ఏమొస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అర్థం కావాలంటే మీరు మళ్ళీ వీడియో చూసినా కూడా మీకు అర్థమవుతుంది. సో నాలా చేసుకోండి అంటే నేను పెట్టాలనుకుంది ఏంటి అంటే థంబ్నెయిల్ నాలా చేసుకోండి చాలా సులభంగా అనే టెక్స్ట్ని పెట్టాలనుకుంటున్నాను. సో దీన్ని నేను ఫస్ట్ సేవ్ చేసుకుంటున్నాను. పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకున్నాను, సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి ఆ టెక్స్ట్ క్లోజ్ చేస్తాను, అంటే అనుభవం మూసేస్తే అది మనకు కనపడదు. నెక్స్ట్ ప్లస్ ఐకాన్ నొక్కి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి మనం సేవ్ చేసుకుందామని తీసుకున్నాను. సో దీన్ని క్రాప్ చేసుకొని కరెక్ట్గా టెక్స్ట్ వందాం, ఓకే చేయాలి. ఓకే చేస్తే ఇప్పుడు వచ్చింది చూసారా, ఇది మనకు ఎంతవరకు కావాలో దాన్ని స్కేలింగ్ చేసుకోవాలి. మీకు థంబ్నెయిల్లో ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ కొంచెం జరిపాను,
నాకు కొంచెం ఎక్కువ కావాలి లెంత్ రెడ్. సో పెంచాను. నాలా చేసుకోండి దాన్ని నేను కలర్ కరెక్షన్ చేస్తాను గ్రేడియంట్లో. ఎల్లో ఆల్వేస్ ఎల్లో, రెడ్ మీద ఎల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎల్లో గ్రేడియంట్ ఇచ్చాను, ఆరెంజ్ అండ్ ఎల్లో. సో దీనికి మనం స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇప్పుడు స్ట్రోక్ ఇస్తున్నాను. బ్లాక్ ఇచ్చినా బాగానే ఉంటుంది. ఇప్పుడు రెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి డార్క్ రెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా స్ట్రోక్ ఇవ్వచ్చు. డ్రాప్ షాడో కూడా డార్క్నెస్తోనే ఉండాలి, అప్పుడు మాత్రమే మనకు టెక్స్ట్ ఎలివేట్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, డార్క్ కలర్ మీద లైట్ కలర్ ఉండాలి టెక్స్ట్కి. డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంటే టెక్స్ట్ లైట్ కలర్ ఉండాలి, లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే టెక్స్ట్ డార్క్ కలర్ ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక నేను షాడో వేరు, ఇన్నర్ షాడో వేరు. ఇన్నర్ షాడో ఎల్లో కలర్ ఇచ్చాము కదా, వైట్ ఇస్తే మనకు ఎడ్జెస్ వైట్ కలర్ లాగా లైట్గా కనిపిస్తుంటాయి. మరీ ఇచ్చాము కదా అని ఎక్కువ ఇవ్వకూడదు. ఇక్కడ ఆఫ్ సైడ్ సెట్ చేసుకున్నాను చూసారా, వైట్ కలర్ అనేది లైట్గా ఎడ్జస్ట్లో కనిపిస్తుంది. కరెక్ట్గా మనకు అది సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు షాడో ఇస్తున్నాను. షాడో బ్లాక్ కలర్ ఇచ్చి దానికి కొంచెం బ్లర్నెస్ పెంచి ఆ టెక్స్ట్ కింద కంటున్నాను చూసారా. ఇప్పుడు నాలా చేసుకోండి అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సో దాని కూడా నేను లాక్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ అనేది ఇంగ్లీష్లోనే పెట్టాలనుకుంటున్నాను నేను. థంబ్నెయిల్ అని టైప్ చేసి ఇంగ్లీష్ టెక్స్ట్స్ అలాగే ఉంచి దానికి నేను ఇప్పుడు ఫాంట్ మార్చుకుంటాను. సో ఏబిఎన్ చూసారా, అది ఫాంట్. అందులోకి వెళ్ళి థిక్నెస్ అంటే బోల్డ్ కలర్ ఉన్న ఫాంట్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నాకు ఇది బాగుంది, సో ఇది పెట్టుకున్నాను. బోల్డ్ సైజ్ ఉన్న ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్ట్రోక్ ఇస్తున్నాను. మనకు టెక్స్ట్ క్లియర్గా కనపడాలంటే మనం ఇచ్చే స్ట్రోక్స్, మనం ఇచ్చే డ్రాప్ షాడోస్ వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. సో బ్లాక్ కలర్ ఆల్వేస్ బెటర్ ఉంటుంది డ్రాప్ షాడోస్ ఇస్తే. అది కూడా అన్ని వేళలా కరెక్ట్ కాదు, మీ క్రియేటివిటీ తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టే మన టెక్స్ట్ యొక్క కలర్ ఆధారపడి ఉంటుంది. మనం టెక్స్ట్ డార్కే తీసుకొని బ్యాక్గ్రౌండ్ డార్కే తీసుకుంటే ఎలివేట్ కాదు. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. సో నేను స్ట్రోక్ బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉంది, లైట్ రెడ్ ఇచ్చాను. తర్వాత డ్రాప్ షాడో బ్లాక్ ఇచ్చాను. బ్లాక్ ఇచ్చి దాని కొంచెం బ్లర్నెస్ 6 ఇచ్చాను, ఒపాసిటీ లైట్ తగ్గించాను. ఇప్పుడు చూసారా, నాలా చేసుకోండి థంబ్నెయిల్ అనేది వచ్చింది. ఓకే, ఈ ఇమేజ్ నేను కొంచెం లెఫ్ట్ జరుపుకుంటున్నాను. థంబ్నెయిల్ అనేది కొంచెం పెద్దగా చేస్తాను. ప్రతి ఒక్క దానికి లాక్లు వేసుకోవడం మర్చిపోవద్దు. లాక్లు వేసుకుంటే మీకు ఎక్కడ మిస్ మ్యాచ్ కాకుండా ఉంటుంది. ఓకే, నాలా చేసుకోండి. ఇంకొంచెం పెద్దగా చేస్తున్నాను. నాలా చేసుకోండి థంబ్నెయిల్. ఇప్పుడు థంబ్నెయిల్ కూడా కొంచెం పెద్దగా చేద్దాం మనం. థంబ్నెయిల్ లాక్ తీయాలి. ఓకే, లాక్ తీసాను. ఇది కూడా కొంచెం పెద్దగా చేసుకుంటాను, స్కేలింగ్ చేస్తున్నాను. ఓకే, నాలా చేసుకోండి థంబ్నెయిల్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇంకో టెక్స్ట్ కావాలి, తెలుగు టెక్స్ట్. పైది అన్ఫాన్స్ టెక్స్ట్, మనం యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేసి తీసుకున్న టెక్స్ట్. థంబ్నెయిల్ అనేది నార్మల్ ఇంగ్లీష్ టెక్స్ట్. ఇప్పుడు తెలుగులో టైప్ చేయాలి. ఇప్పుడు తెలుగు కీబోర్డ్లో అందరికీ సులభంగా అని కొట్టాలనుకుంటున్నాను నేను. ఈజీగా అయినా ఏం లేదు, సులభంగా అయినా ఏం లేదు. సో ఈజీగా అని టైప్ చేశాను, కాదు చాలా సులభంగా అని కూడా కొట్టవచ్చు. మీకు థంబ్నెయిల్కి అనుగుణంగా ఏ టెక్స్ట్ అయితే బాగుంది అనిపిస్తే మీరు అలా కొట్టుకోవచ్చు. చాలా సులభంగానే నేను టైప్ చేస్తున్నాను, చాలా సులభంగా. ఇక్కడ మనకు తెలుగు కూడా సజెస్ట్ చేస్తుంది చూసారా కీబోర్డ్ మీద. సో చాలా సులభంగా ఓకే చేశాను. ఓకే చేసినాక ఇది అంత ఎఫెక్టివ్గా లేదు. సో దీనికి కూడా మనం ఫాంట్ మారుద్దాం. ఫాంట్స్లోకి వెళ్ళి ఇవి యూనికోడ్, మనం తెలుగు కీబోర్డ్తో టైప్ చేస్తే ఫ్రీ తెలుగు ఫాంట్స్ ఉంటాయి. రామభద్ర, నాట్స్, ఎన్టీఆర్, రామరాజ, రవిప్రకాష్, శ్యామల, శ్రీకృష్ణదేవరాయ, పొన్నాల, దూర్జటి, తిమ్మన, ఇవన్నీ తెలుగు ఫ్రీ ఫాంట్స్. సో మీరు తెలుగు కీబోర్డ్తో టైప్ చేసి అన్ఫాంట్ అప్లై చేయాలంటే అప్లై కాదు. లేకపోతే యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేసుకొచ్చి తెలుగు ఫ్రీ ఫాంట్ అప్లై చేద్దామంటే అప్లై కాదు. దేని ప్రాసెస్ దానిదే. యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేసేది అన్ఫాంట్స్కి, తెలుగు కీబోర్డ్తో టైప్ చేసిన వాడికి తెలుగు ఫ్రీ ఫాంట్స్ అప్లై అవుతాయి. సో ఓకే, ఇదంతా నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు, చాలా వీడియోస్లో చెప్పాను. సో కావాలంటే మీరు వెళ్ళి మన ఛానల్లో అన్ఫాంట్ సంబంధించి ప్లేలిస్టే ఉంది, వెళ్ళి అన్ని వీడియోస్ చూడడం మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను చాలా సులభంగా బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ స్ట్రిప్ పెడుతున్నాను, అంటే షేప్ పెడుతున్నాను.
సో దాని ఇమేజ్ కిందికి అంటున్నాను. సో ఇప్పుడు చాలా సులభంగా బ్లూ కలర్ మనకు అవసరం లేదు, ఎందుకంటే మన థంబ్నెయిల్లో ఆ కలర్ లేదు, వైట్ రెడ్ కాబట్టి రెడ్ కలర్ ఇద్దాం చాలా సులభంగాకి. ఓకే, చాలా సులభంగా సెట్ చేసుకున్నాక దానికి కలర్ మారుస్తాను నేను ఇప్పుడు. కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకోండి, స్కేలింగ్ ఆ షేప్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాకే దాని మీద ఆ టెక్స్ట్ కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకొని నేను కలర్ ఇస్తున్నాను. ఇందాక మనం వచ్చిన గ్రేడియంట్ కలర్ ఉంది బ్యాక్గ్రౌండ్కి, అదే కలర్ ఇచ్చేసాను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా సులభంగా బ్యాక్గ్రౌండ్ వైట్ షేప్ ఉంది కాబట్టి స్ట్రోక్ కూడా వైట్ ఇవ్వాలి. వైట్ ఇస్తే ఏం కనిపిస్తుంది అనుకుంటే మీరు డ్రాప్ షాడో ఇచ్చినాకే కనిపిస్తుంది. సో ఓకే, ఇప్పుడు డ్రాప్ షాడో ఇస్తున్నాను. డ్రాప్ షాడో బ్లాక్ ఉంది, బ్లర్నెస్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం రెడ్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే టెక్స్ట్ కలర్ రెడ్ ఉంది కాబట్టి రెడ్ ఇచ్చాను. బ్లర్నెస్ తగ్గించాను. ఇక్కడ మనకి ఆఫ్సెట్ లెవెల్ మనం జరుపుతుంటే మనకు అది తెలుస్తుంటుంది చూడండి, ఆఫ్సెట్ ఎక్స్ ఆఫ్సెట్ వై. సరే లైట్ కనపడాలి షాడో అనేది. సో అప్పుడు టెక్స్ట్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది చూసారా, నాలా చేసుకోండి థంబ్నెయిల్ చాలా సులభంగా. ఇప్పుడు మనకు థంబ్నెయిల్ కావాల్సిన టెక్స్ట్ అంతా అయిపోయింది, ఇమేజ్ కూడా అయిపోయింది. సో ఓకే చేస్తాను. ఓకే చేసినాక మనకు ఇంకో టెక్స్ట్ కావాలి, ప్లస్ ఐకాన్ నొక్కి టెక్స్ట్ సింబల్ తీసుకున్నాను. టెక్స్ట్ ఆప్షన్ తీసుకొని ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా మన ఛానల్ నేమ్ కొడుతున్నాను, అంటే థంబ్నెయిల్ మీద మనం పెట్టాలి కాబట్టి ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా టైప్ చేశాను. ఓకే, దాన్ని ఒక మూలకు సెట్ చేశాను. ఇప్పుడు రెడ్ మీద వైట్ కలర్తో సెట్ చేయొచ్చు, లేదా ఈ వైట్ కలర్ మీద వైట్ కనపడదు కాబట్టి ఆపోజిట్ కలర్ ఏముంది, రెడ్ ఉంది, రెడ్ ఇవ్వాలి. ఈ పోస్టర్స్ చేసేటప్పుడైనా సరే, హోర్డింగ్స్ చేసేటప్పుడైనా సరే, ఫ్లెక్సీలు చేసేటప్పుడైనా సరే ఇవి పాటించాలన్నమాట. మనం తీసుకున్న కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆపోజిట్ కలర్స్ వాడాలి. ఇప్పుడు రెడ్ మీద వైట్, వైట్ మీద రెడ్ అట్లా. సో అలా వాడితే పోస్టర్ అనేది ఏదైనా బాగుంటుంది. మనకి మన అడ్డా అనేది పూర్తిగా కనిపిస్తలేదు కాబట్టి స్ట్రోక్ వైట్ ఇస్తున్నాను. సో అలా మంచిగా ఉంటుంది అన్నమాట చూడడానికి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే మన ఛానల్ యొక్క నోటిఫికేషన్స్, మన కొత్త వీడియో ఏమైనా పెడితే అది మీకు వస్తుంది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.